కోరుముట్ల శ్రీనివాస్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం శ్రీనివాసులు గారు. హలో సార్ నమస్తే. నమస్తే అండి. శ్రీనివాసులు గారు, చూస్తున్నాం నిన్న రాత్రి నుంచి నాకు బాలేదు, ఛాతి నొప్పిగా ఉంది అని పోసాని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లిన పరిస్థితి ఎలా ఉంది అనే ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈసీజీలో కొంతవరకు ఏవో ఇబ్బందులు ఉన్నట్టు కనిపించిందనే వార్త వస్తోంది. అట్ ద సేమ్ టైం అక్కడ లోకల్గా ఒక ప్రచారం ఏం చేస్తున్నారంటే ఇంచుమించు 16 కేసులు రిజిస్టర్ చేశారు ఆయన పైన అనే ఒక రూమర్ దాన్ని వ్యాపింపజేస్తున్నారు, ఒక ఆందోళనకి గురి చేసేలాగా. మొదటి నుంచి అతను అరెస్ట్ చేసే విధానం నుంచి కూడా ఎప్పటికప్పుడు పైనుంచి ఆదేశాలతోనే మూవ్ అయినారండి. హలో చెప్పండి. ఆదేశంతో మూవ్ అయ్యారు. ఆయన తేవడంతో పాటు నైట్ ఇంట్లో ఇంటిమేషన్ లేకుండా కనీసం ఆయనకు హెల్త్ బాగాలేదని చెప్తున్నా టాబ్లెట్ కానీ వేసి పంపిస్తుంటే అది కూడా ఒప్పుకుండా తీసుకురావడము. ఆ తర్వాత దాదాపు ఆయన 11:30కి ఓలూరుపల్లి అన్నమయ్య జిల్లా ఓలూరుపల్లి ప్రొడ్యూస్ చేయడంలో మేము అందరం కూడా వెళ్ళాలన్నప్పుడు మమ్మల్ని కూడా తిరస్కరించి ఆయన మమ్మల్ని అవాయిడ్ చేసి మమ్మల్ని గడ్డక మాకు చూపించలేదు. పోయిన తర్వాత సరే అయిపోయింది. తర్వాత దాదాపు ఎస్పీ అండర్ లో దాదాపు 9 hours అంటే రాష్ట్రంలో కానీ జిల్లాలో ఎన్నెన్నో కేసులు ఉన్నాయి. ఈ యొక్క ఇరిగ్యులారిటీ కేసు గురించి ఎస్పీ అండర్ లో ఎస్పీ ఆధ్వర్యంలో 9 hours జరగడం అనేది చాలా బాధగా చాలా అత్యంత దారుణమైన విషయం. పైగా అందులో ఇంకా ఆయన పేషెంట్ ఆల్రెడీ కార్డియాక్ మల్టిపుల్ ఉన్నాయి ఆయనకు, గ్యాస్ట్రిక్ తర్వాత రకరకాల. మేము పైనుంచి చెప్తాను, నేను ప్రెస్ లో చెప్తున్నాం, బయట నుంచి అధికారులు కూడా ఆయన కూర్చొని పెట్టండి మాట్లాడుతుంది ధైర్యం. ఎందుకంటే లోకల్ గా మేము కనపడితే ఏమవుతుందంటే మా ఏరియా తీసుకొచ్చినప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీ నియోజక ఇన్ఛార్జ్ గా ఒక సీనియర్ మాజీ శాసనసభ్యులుగా మమ్మల్ని చూస్తే ఆయన కూడా కొద్దిగా మాకు వచ్చారు, మాకు సపోర్ట్ గా ఉండాలని భయపడకుండా ధైర్యంగా ఉంటాడు. అది కూడా చేయలేదండి. అది కూడా చేయబాగా ఈ రోజు మళ్ళీ ఆయనకు అక్కడ సబ్జెక్టులో రాయంపేటలో ఉంటే నేను మిలాపట్టకు నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, నేను వస్తున్నాను సార్ నుంచి కలవాలని చెప్పేది. ఆరోగ్యం అటంలో ముందుగానే బాగాలేదని పోతే ఈ రోజు మిలాఖతకు కూడా నాకు అవకాశం లేదు. అదే మేము ముందుగానే లీగల్ గా మేము ముందే అప్లై చేశాం కదా, మాట్లాడాం కదండి అంటే లేదు సార్ లేదో తెలిసించారు. నేను ముందే చెప్పిన ఆయనకు చాలా మల్టిపుల్ ఆయనకు డిసీజ్ ఉన్నాయండి, చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆల్రెడీ ఆయనకు ఈ రకరకాలుగా డిఫరెన్స్ ఉన్నాయి అనేది. మరి పైనుంచి ఆదేశాలు ఎప్పటికప్పుడు నా ముందుగా జైలు సూపరింటెండెంట్ 4 సార్లు మాట్లాడినాడు. లేదు సార్ చూపించి పంపిలేము సార్, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అనేక కోణాల్లో అనుమానం వస్తున్నాయి. ఈ అనుమానాలు వస్తాయి. ఇంతకు ఏం చేయబోతున్నారు ఆయన, ఏం చెప్పిన పైగా మిగతా అన్ని ఒకెత్తు కానివ్వండి, ఒక 66 ఏళ్ల వ్యక్తి, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తి, కొంత సెన్సిటివ్ గా ఉన్న వ్యక్తిని మినిమం వైద్య సదుపాయాలను ఒక ప్రాంతంలో ఉంచాలి అనే కన్సర్న్ కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు జనరల్ గానే ఒక ఊరిలో బాగాలేనప్పుడు వీల్ చైర్లను దీంతో దాన్ని తీసుకెళ్తారు, కానీ ఆ ప్రొసీజర్ ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రొసీజర్ ఎక్కడ ఫాలో కాలేదు. కనీసం తోచుకుంటా పోవడం, మధ్యలో జీవులు ఏదో దేశద్రోహం చేశాన్ని మొత్తం మధ్యలో వేసుకోవడము, పోలీసుల మధ్యలో. నిజంగా చూస్తుంటే ఇది డెమోక్రసీ లో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా వేరే కంట్రీలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామని అర్థం కావడం. ఒక రైటరు, ఒక కళాకారుడు, ఒక యాక్టరు, ఒక సొసైటీలో ఉన్న వ్యక్తి అయినా పిల్లలతో అన్ని రకాలుగా ఉన్న వ్యక్తులు ఆ విధంగా మరీ దారుణంగా ట్రీట్ చేయడం చాలా తప్పు, చాలా దారుణమైన విషయం. అంటే ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉండండి, ఇటువంటిగా హింసించి చేయడం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఆయనకు ఏమన్నా అయితే ఖచ్చితంగా కోర్టు మీద ప్రభుత్వం బాధ్యత వహించాలో దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు 10 ఏళ్ళప్పుడు పెట్టిన కేసు నన్ను అవార్డులు నాకు వద్దు ఇది అని చెప్పిన దానికి దాన్ని ఉన్నట్టుగా మొత్తం 7-8 జిల్లాలో ఆయన పైన కేసు పెట్టడము, ఆయన భయాందోళన చేయడము, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్, అటువంటి చెప్పినప్పుడు విన్నప్పుడు ఇంకా భయపడికి ఈ ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. అది క్లియర్ గా మేము చెప్తానన్నాం. కానీ ఎక్కడే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ అధికారులు కానీ పైనుంచి మరి ఈ ఆదేశాలు పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్నాయా లేదంటే చంద్రబాబు నాయుడు నుంచి వస్తున్నాయా, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా లోకేష్ నడిపిస్తున్నాడు అనేది కూడా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా మూల్యం తెలుసుకుని తప్పదు. ఇప్పుడు ఈ రోజు పోసాని కృష్ణమూర్తి గారు చాలా అనారోగ్యంతో పోతున్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని రక్షించాల బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉంది. కానీ ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్టు నిర్లక్ష్యం చేస్తే ఏమైనా జరిగితే ఆ బాధ్యత ఎవరు బేర్ చేస్తారో అర్థం కాని పరిస్థితి అండి. రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు.